మన ఇండియాలో షేర్ ఇట్ అనేది బ్యాన్ అయింది. సో సేమ్ ప్రాసెస్లో ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ పనీంద్ర, వెల్కమ్ టు ఎస్విడి ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదండి. సో ఆ సర్చ్ బార్లో మనము జియో స్విచ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత అక్కడ పైన కనిపిస్తుంది కదండి, ఫైల్స్ ట్రాన్స్ఫర్ జియో స్విచ్ అని చెప్పేసి. సో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ జియో స్విచ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ అండ్ షేర్ ఇట్ నో యాడ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. నేనైతే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ జియో స్విచ్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సెండ్ రిసీవ్ అని చెప్పేసి రెండు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. నేనైతే సెండ్ పైన క్లిక్ చేశాను. సెండ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియోస్ కానీ, ఫొటోస్ కానివ్వండి, అప్లికేషన్స్, మ్యూజిక్, ఫైల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్స్, ఈవెన్ ఏదైనా సరే మనం ఈజీగా ఈ జియో స్విచ్ ద్వారా మనం ఈజీగా ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఈ బాక్సులు కనిపిస్తున్న ఎంటీ బాక్స్ల పైన క్లిక్ చేస్తే మనము దాంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ ఒకేసారి క్లిక్ అవుతుంది. అలా కాకుండా మనం ర్యాండమ్గా ఒక్కొక్కటి పంపుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ సైడ్కి యారో మార్క్ ఉంది కదండి, యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఇలా మనకు ర్యాండమ్గా సెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఒక అప్లికేషన్ని సెండ్ చేయాలనుకుంటున్నాను. ఇలా ర్యాండమ్గా క్లిక్ చేయాలనుకుంటే ఇలా సైడ్కి మనకు రెడ్ కలర్ బాక్స్లో వస్తాయి. సో నేను ఒక అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ చూడండి, నేను ఒకటే ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనకు అప్లికేషన్ దగ్గర ఒకటే అని చూపిస్తుంది. సో మనం ఎన్ని పంపుకోవాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత కింద ఉన్న సెండ్ బటన్ని క్లిక్ చేస్తే ఇలా మనకి స్కాన్ అనేది కనిపిస్తుంది. ఏ మొబైల్లోనైతే మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మొబైల్లో మనకు జియో స్విచ్ ఆన్ చేసి రిసీవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. రిసీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మొబైల్ నుంచి అయితే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో ఫైల్స్, ఆ మొబైల్ యొక్క మోడల్ నంబర్ లేదా నేమ్ మనకు డిస్ప్లే అవుతుంది ఇలా. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మొబైల్లోనైతే రిసీవ్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్కు యాక్సెప్ట్ అనేది ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మనం దానిపైన యాక్సెప్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇలా అప్లికేషన్ ఎలా సెండ్ అవుతుందో అలా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. ఎంత తొందరగా సెండ్ అయిందో చూసారు కదా. ఇలా ఎంత పెద్ద ఫైల్స్ ఉన్నా కూడా, ఎంత ఎంబీలు జీబీలు ఉన్నా కూడా వితౌట్ యాడ్స్తోని తొందరలో మనకు ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు, ఈజీగా సెండ్ చేసుకోవచ్చు ఫైల్స్ని, ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ని కానివ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లైన్స్లో మనం క్లిక్ చేసినట్లయితే మనకు సెండ్ రిసీవ్, అది కూడా షేర్ ఫైల్స్ విత్ పీసీ, అంటే మన పర్సనల్ కంప్యూటర్కి కూడా మన ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే మీకు చాలా ఈజీగా మంచిగా యూజ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా వీడియోలు చూడాలనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.